ఓం శాంతి. ఈరోజు ఆగస్టు 15, 2026. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీబాబా కూడా ఈ సంగమ యుగంలో వచ్చి ఆత్మలందరినీ మాయ యొక్క బానిసత్వం నుంచి, బంధనాల నుంచి విడిపించి ప్రతి ఒక్క ఆత్మని కూడా స్వతంత్ర ఆత్మగా చేస్తూ ఉన్నారు. ఇదే నిజమైనటువంటి స్వాతంత్ర్యం. అలాంటి స్వాతంత్రాన్ని ఇప్పించేందుకు శ్రీబాబా ఇప్పుడు వచ్చారు. శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలన్నింటినీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. అప్పుడు అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి అనేటటువంటి ఈ సందేశమునే అందరికీ ఇవ్వండి అంటున్నారు బాబా. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో తండ్రిని అనుసరించాలి? సమాధానం: ఏ విధంగా ఈ బ్రహ్మ తన సర్వస్వమును ఈశ్వరార్పణ చేసేశారో, పూర్తి ట్రస్టీగా అయ్యారో, అలాగే మీరు కూడా ట్రస్టీలుగా అయి ఉండండి. ఎప్పుడూ వ్యర్థంగా ఖర్చు చేసి పాపాత్మలకు ఇవ్వకూడదు. మీ సర్వస్వమును ఈశ్వరీయ సేవలో వినియోగించండి. పూర్తి ట్రస్టీలుగా అవ్వండి. బాబా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఏ పిల్లలు ఎంతగా శ్రీమతంపై నడుస్తున్నారు అని బాబా కూడా గమనిస్తూ ఉంటారు అంటున్నారు బాబా. ఈరోజు పాట: మీరు ప్రేమ సాగరుడు, మీ ప్రేమ అనే ఒక బిందువు కోసం దప్పికతో తపిస్తున్నాము అని పిల్లలు తండ్రికి చెప్తూ వచ్చారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు జ్ఞాన అమృతాన్ని తాగుతూ ఉండాలి. మహావీరులుగా అయ్యి మాయ యొక్క బాక్సింగ్లో విజయీలుగా అవ్వాలి. అందరితో తోడును నిభాయిస్తూ కూడా హృదయం యొక్క ప్రీతిని ఒక్క తండ్రిపైనే ఉంచుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: విఘ్నాలను చూసి భయపడకూడదు. సేవలో మీ సర్వస్వమును సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణం చేసి ట్రస్టీలుగా ఉండాలి. ఎటువంటి వ్యర్థమైన కార్యాలలోనూ ధనాన్ని వినియోగించకూడదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తమ సంపూర్ణ స్వరూపము ఆహ్వానము ద్వారా ఆవాగమన చక్రము నుండి విడుదలయ్యేవారు అదృష్ట సితారా భవ. వరదానం యొక్క వివరణ: ఇప్పుడు మీ సంపూర్ణ స్థితి లేక సంపూర్ణ స్వరూపమును ఆహ్వానం చేసినట్లయితే ఆ స్వరూపమే సదా స్మృతిలో ఉంటుంది. అంతేగాక ఒక్కోసారి ఉన్నత స్థితి, ఒక్కోసారి అధమ స్థితిలోకి వచ్చిపోయే ఆవాగమనం, ఈ చక్రం ఏదైతే నడుపుతుంటారో పదే పదే ఏ స్మృతి మరియు విస్మృతుల యొక్క చక్రంలోకైతే వస్తారో ఆ చక్రము నుండి విముక్తులైపోతారు. అంటే అలాగ వచ్చిపోయేది ఆ చక్రం నుండి ముక్తులైపోతారు. ఆ మనుష్యులైతే జనన మరణ చక్రం నుండి విడుదలవ్వాలనేది కోరుకుంటారు. కానీ మీరు వ్యర్థ విషయాల నుంచి విముక్తులై ప్రకాశిస్తున్నటువంటి అదృష్ట నక్షత్రాలుగా, సితారాలుగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: ఏ విఘ్నముకైనా కూడా వశం అవ్వటం అనగా వజ్రంపై మచ్చ వేసుకోవటం అవుతుంది. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రులుగా కండి. ఎలా అయితే మీ ఆది స్వరూపము పవిత్ర దేవతా రూపము, అలా ఈ అంతిమ జన్మ కూడా పవిత్ర బ్రాహ్మణ జీవితం కలది. ఈ స్మృతి ఆధారంతో పవిత్ర జీవితాన్ని అతి సహజంగా అనుభవం అనేది చేయండి. పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. ఈ మహామంత్రమే సర్వ ప్రాప్తులకి తాళం చెవి.
ఒకవేళ పవిత్రత లేదు, యోగి జీవితం లేదు అంటే అధికారిగా ఉన్నా కూడా అధికారపు అనుభూతిని చేయలేరు. ఈ మహామంత్రమే సర్వ ఖజానాల అనుభూతికి తాళం చెవి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.